మన ముందు పివి సునీల్ కుమార్ గారు ఉండడం జరిగింది. ఎందుకంటే ముద్రగడ కుటుంబానికి ఉద్యమ నేపథ్యంలో ఆయన కూడా దళితవాడ దళిత పంచాయతీ అనే విన్ననాదంతో మొదటిసారిగా కూడా ఆయనతోనే పంచుకోవడం అన్నది ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడిగా అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో మా ఉద్యమాన్ని లేపించిన వ్యక్తిగా ఉన్నారు. అంటే మీ యొక్క నినాదానికి కూడా ఆయన ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మంచి థాట్. పివి సునీల్ కుమార్ గారు ఆలోచన మంచి విధానం చెప్పడం జరిగింది. తనకి ఇప్పుడు ఆయన లేని లోటు అంటే ఏ విధంగా మీకు కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా ప్రతిదీ కూడా మీరు షేర్ చేసుకున్నారని కూడా మేము విన్నాం. దాని మీ సమాధానం. గతంలో కూడా అంటే నేను దళితవాడ పంచాయతీ అనే అంశం తీసుకోవడానికి ముందే ఆయన ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, నాకన్నా ముందుగానే ఆయన ఆచరణలో ఉన్నారు. దళితులు కాపులు ఐక్యం కావాలనేటువంటి ఆలోచనని ఆయన అప్పటికే ఆచరణలో పెట్టారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లలో కూడా కొన్ని వార్డుల్లో దళితుల్ని నిలబెట్టి గెలిపించిన చరిత్ర ఆయనకు ఉంది. దళితవాడ పంచాయతీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మేము 10 సంవత్సరాల క్రితం ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఒకానొక సందర్భంలో ఇంటికి వచ్చి నేను కలిసి వివరంగా ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన కూడా ఇలా జరిగితే బాగుంటుంది, దళితులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం వస్తుంది, రాజకీయంగా కూడా బాగుంటుంది అని చెప్పి తన మద్దతు తెలియజేశారు. తర్వాత మేము ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళమి. ఆయన ఆలోచనలు నాతో పంచుకునేవారు. నేను కూడా నాకేమన్నా సలహాలు సంప్రదింపులు కావాలన్నప్పుడు ఆయనతో మాట్లాడేవాడిని. అప్పట్లో వంగవీటి రంగా గారి గురించి చెప్పుకునేవారు. విజయవాడలో దళితుల సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు రంగా గారు ముందుండి పోరాడేవారని. అందుకని ఇప్పుడు కూడా మీరు చూస్తే అక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారికి ఎక్కువ దళితుల్లోనే ఫాలోయింగ్ ఉంటుంది విజయవాడలో. అలాగే ఈస్ట్ గోదావరిలోకి వచ్చేసరికి ముద్రగడ పద్మనాభం గారు. వీళ్ళంతా కూడా దళిత కాపు ఐక్యత కోసం ప్రాక్టికల్గా పనిచేసిన వ్యక్తులు ఫీల్డ్లో, పుట్టి మాటలు చెప్పడం కాదు. ఆ స్ఫూర్తితోనే నేను కాపులు దళితులు కలిసి అధికారం పంచుకోవాలి, ముఖ్యమంత్రి పీఠాన్ని కాపులు దళితులు అలంకరించాలని నేను చెప్పడం జరిగింది. మరి అలాంటి నాయకుడిని, విశాల భావాలు ఉన్న నాయకుడిని కోల్పోవటం నిజంగా దురదృష్టకరం. మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన రాజకీయ వారసత్వం, ఆయన ఆలోచనలు కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై. ఓకే ఓకే సార్.